మీకు అపార్ట్మెంట్ కాస్ట్లోనే మీకు విల్లా వచ్చేస్తుంది. విల్లా కూడా కట్టిస్తారు వాళ్ళ యొక్క ల్యాండ్, వాళ్ళ యొక్క కస్టమైజేషన్ తోటి విత్ ల్యాండ్. మళ్ళీ ఈ 7,500 SFTలోనే విత్ ల్యాండ్ మీకు విల్లా వచ్చేస్తుంది. ఓకే, కస్టమర్ ఈ ప్లాట్ కొన్నాడు, ఓకే, ఈ ప్లాట్ లో మేము ఆల్రెడీ ఒక కరెంట్ పోల్ సెట్ చేసేసి CCTVలు పెట్టేస్తాం. అంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మానిటర్ చేసుకోవచ్చు. డే టు డే మనకి అప్డేట్ చేస్తారు వర్క్ ఎట్లా జరుగుతుంది అనేది. ఓకే, మీకు విత్ ఇన్ 7 to 8 months లో గృహ ప్రవేశం పెట్టుకోండి. సో 2 హైవేల మధ్యలో ఒకటేమో మన సాగర్ హైవేకి వచ్చేసేమో 2.5, ఓకే, విజయవాడ హైవేకి వచ్చేసేమో 2 kilometers, సుష్మా థియేటర్ దగ్గరకు వచ్చేమో 3. ఓకే, పక్కనే డిమార్ట్ ఉంది. అవును సార్. ఇక్కడ 100% విత్ ఇన్ 3 years to 4 years 1 lakh per square yard అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మనం వనస్థలిపురంలో ఉన్నటువంటి ఈ కస్టమైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇటు మనం విజయవాడ హైవే చూసుకున్నట్టయితే కేవలం మనకి 2 kilometers ఉంటుంది. అంటే మనకి బాగిలత కమాని చూసుకున్నట్టయితే కేవలం 2 kilometers ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇంజాపూర్ కూడా మనకి కనెక్టివిటీ అనేది కూడా చాలా దగ్గర ఉందండి. ఇటు మనకి నేషనల్ హైవేకు ఇటు స్టేట్ హైవే కూడా ఈ వెంచర్ వచ్చేసి మనకి మిడిల్లో ఉంటుంది. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు అండి. మనకి నెంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉన్నాయి. రెడీ టు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ 6.25 acres అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే సార్ని కూడా ఇంట్రొడ్యూస్ అనేది కూడా చెప్పేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ని కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏందన్నది క్లుప్తంగా కూడా సార్ని అడిగి కూడా తెలుసుకుందాం పదండి. సార్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలపర్ అండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ ఉదయ్ సింహారెడ్డి. సార్ ఇప్పుడు మనకి ఈ లేఅవుట్ ఎక్కడ ఉంది ఏందనేది కొంచెం మీ నోటి ద్వారా కూడా చెప్పండి సార్. ఇది మనకు వనస్థలిపురం లిమిటేషన్స్లో ఉంటుంది. ఓకే, బృందావన్ కాలనీ పక్కన అనమాట. ఓకే, మనకి సార్ ఒకసారి రోడ్ కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్. సార్ రోడ్ కనెక్టివిటీస్ చెప్తున్నాను కదా, వెరీ సింపుల్. మనది ఎంత హైలీ కనెక్టెడ్. ఓకే, ఇట్స్ నాట్ సింపుల్ కనెక్టెడ్, ఇట్ ఈస్ హైలీ కనెక్టెడ్ బిట్వీన్ నేషనల్ హైవే, ఒకటేమో స్టేట్ హైవే. అవును సార్. సో ఒకటేమో విజయవాడ హైవే, ఒకటేమో సాగర్ హైవే. సో 2 హైవేల మధ్యలో ఒకటేమో మన సాగర్ హైవేకి వచ్చేసేమో 2.5, ఓకే, విజయవాడ హైవేకి వచ్చేసేమో 2 kilometers, సుష్మా థియేటర్ దగ్గరకు వచ్చేమో 3. ఓకే, పక్కనే డిమార్ట్ ఉంది. అవును సార్. సో ఇంకా మనకి ఒక 10 minutes లో కావాలన్నా గ్రాసరీస్ కానీ స్కూల్స్ కానీ ఇట్లా కావాలన్నా సార్ మీరు ఆ నిజాంపేట, ఆ కోకాపేట ఇవన్నీ కంటే కూడా ఇక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా డెవలప్ అయింది. ఓకే, రీసెంట్గా కొత్తగా కూడా ఏంటంటే మన రోడ్స్ అన్ని కూడా ఇదంతా రేసింగ్ ఏరియా కదా. అవును సార్. మీరు అది చూపిస్తే చూడండి, మొత్తం అంతా ఇల్లు చూసుకోవచ్చండి. టోటల్ అన్ని ఇల్లులే కదా, ఒక్కరు కూడా పాత కన్స్ట్రక్షన్ లేదు. అవును, అన్ని బ్రాండెడ్ కొత్త కన్స్ట్రక్షన్స్. సో ఆ కన్స్ట్రక్షన్స్ నుంచి మనకు రోడ్ వస్తుంది కదా. అవును సార్. అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉంటాయి కదా. అవును సార్. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అంటే రీసెంట్గా ఇస్తున్నాం. అవును, అంటే మీకు వేరే ఏరియాస్లో ఎట్లా ఉంటుంది అని అంటే ఈ వరద నీరు రావడం, అవును, ముంపత్తు ప్రాంతాలు అనడం, అవును, ఈ హైడ్రా లిమిట్స్ లో ఉండడం, ఇట్లాంటి పంచాయతీలు అన్నీ ఉంటాయి. మన వెంచర్ కట్టాలు ఏం లేవు. అంటే మనకి హైడ్రా పరిధి కానీ ఇదంతా ఏది కూడా లేదు. చెక్ చేసుకో ఉంటే ప్లాట్ ఫ్రీ. ఓకే, హైడ్రా లిమిట్ లేదని ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నాం కదా, ఉంటే ప్లాట్ ఫ్రీ. ఏడో మన చెరువే ఏడో 1 kilometer దూరంలో ఉంది. కిలోమీటర్ ఎక్కడ సార్? 2 kilometers వస్తుంది. అసలు మెయిన్ ఏంటంటే వాటర్ సోర్స్ చాలా బాగుంటది. అవును, ఇంకోటి హైలీ కనెక్టివిటీ ఉన్నది. ప్లస్ ల్యాండ్ కూడా హైట్ లో ఉంది. వర్షాలు పడ్డ నీళ్ళు కూడా మీకు ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా. అవును సార్. ఇది యాక్చువల్గా అయితే ఏంటంటే నామ్స్ ప్రకారము మనం డాంబర్ రోడ్ వేయాలి. ఓకే, కానీ మనం సిమెంట్ రోడ్ వేసాం. అవును, యాక్చువల్గా అయితే ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది మనం యాజ్ పర్ నామ్స్ అవసరం లేదు. కానీ మనం మొత్తం చుట్టూ గోడ తిప్పేసి మనం లేజర్ బ్లేడ్ ఫెన్సింగ్ పెడుతున్నాం. ఓకే, 3000 గజాలు పార్కింగ్ ఇచ్చినాం, 700 గజాలు యూటిలిటీ స్పేస్ ఇస్తున్నాం. మనం ఫంక్షన్స్ కానీ పార్కింగ్ కానీ ఎట్లయినా వాడుకో మల్టీ యూస్ కోసం ఇస్తున్నాం. సో 40 feet రోడ్డు, ఇటు రెండు హైవేల నుంచి కనెక్టివిటీ, మళ్ళీ ఈ హ్యాండ్ పోయినంత 2 kilometer డిస్టెన్స్లో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తాయి, మల్టీనేషనల్ హాస్పిటల్స్ వస్తాయి, ఇంకా గ్రాసరీకి సంబంధించిన డిమార్ట్, మోరు, సూపర్ మార్కెట్, రత్నదీపు ఇవన్నీ వస్తాయి. మీకు ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రపోజ్డ్ మెట్రో ఉంది. అవును సార్. మీరు అది మ్యాప్ లో చూసుకున్న తర్వాతనే కొనుక్కో. అవును,
ఇక్కడ ఐతనార్ కూడా భాగీరథ భాగీరథ దగ్గర 2 kilometers ప్రపోజ్డ్ మెట్రో ఉంది. అవును. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అని మెట్రోకి 2 to 3 kilometers డిస్టెన్స్ లో ఉన్నాయండి. ఇప్పుడు రోడ్ ఎమ్మటే ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, ఆ ట్రాఫిక్ కి మెంటల్ ఎక్కిపోతుంది మనకి. ఇప్పుడు చూడడానికి అబ్బా రోడ్ ఎమ్మడి బిట్టు డబ్బులే కాదు కదా. డబ్బులు అనేది ఒక సోర్స్, కానీ బతకాలంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పీస్ఫుల్గా ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలంటే మంచి ఎన్విరాన్మెంట్, మంచి వాటర్ రిసోర్సెస్, పొల్యూషన్ లేకుండా, సో అంత మంచి కనెక్టివిటీతో ఉండేది బెస్ట్. నన్ను అడిగితే ఏదంటే 100 feet రోడ్డు ఉండి ఫుల్ ట్రాఫిక్ ఉన్న దానికంటే 40 feet వితౌట్ ట్రాఫిక్ ఉన్నది బెస్ట్. పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ కూడా. అంతే లైఫ్ అండి. 1 kilometer లోపలికి వస్తే ఇంత ప్రశాంతం బతకొచ్చు. అవును, అంతే. చూసుకోవచ్చు అండి, మనకి ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ తో పాటు మనం చూసుకున్నట్టయితే టెంపరేచర్ కంట్రోల్ ట్రీస్ అనేది కూడా ఇక్కడ ప్లాంటింగ్ అనేది కూడా చేయబోతున్నారండి. అలాగే మనకి ప్లాట్ టు ప్లాట్ కూడా చూసుకున్నట్టయితే మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. మంచి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. మన వెంచర్ మెయిన్ సోర్స్ ఏంటంటే వాటర్ ఇష్యూ ఉండదు. ఓకే. హైదరాబాద్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ కావాలన్నా ఫ్లాట్ కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. కానీ దొరికిన తర్వాత అందులోకి పోయిన తర్వాత మనం ఫేస్ చేసేదంటే వాటర్. ఆ వాటర్ కూడా క్వాలిటీ వాటర్ ఉండదు. ఇప్పుడు ఈ రోజుల సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ ఇంకా వేరే అదర్ అఫీషియల్స్కి కానీ ఇక్కడ ఉన్న మంచి మంచి డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనేమి, ఇంకా అదే హయ్యర్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే వీళ్ళందరూ మన వెంచర్లో ప్లాట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఓనర్స్. ఓకే, ఇందులో తీసుకున్నారు ఆల్రెడీ లాంచింగ్ చేసినాం కదా. ఇది ఓవరాల్ ఎన్ని ఎకర్స్? 6.25 ఎకర్స్. ఇది మనకి ఏ లిమిట్స్ లోకి వస్తుంది సార్? ఇది జిహెచ్ఎంసీ లిమిట్స్ లో వస్తుంది. ఓకే. జిహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండి. అవును, దాని తర్వాత డిటిసిపి కదా. జిహెచ్ఎంసీ ఇస్ మోర్ అప్రిషియబుల్ దాన్ హెచ్ఎండి. అవును అవును సార్. దీని వాల్యుయేషన్ కూడా ఇందులో ఉన్న ఒక మ్యాజిక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక 100 rupees పెట్టామనుకోండి, ఈ 100 rupeesకి ఇప్పుడు లెట్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఈజ్ నథింగ్ బట్ ఏ గోల్డ్ ప్లాట్ అనమాట. అది నా ఒక్క వెంచర్ అని కాదు, ఎక్కడైనా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్లాట్ ఏదైనా తీసుకోండి, ఇది లేఅవుట్ చేసింది. అవును, మీకు ఇమీడియట్ డబ్బులు కావాలంటే 80% ఇస్తారు. అవును, లోన్ పోయినా 80% ఇస్తారు. అదే ఇది ఇందులో ఉన్న మ్యాజిక్ అనమాట. హైదరాబాద్ పరిధిలో ఉంటుంది కాబట్టి. లేదు, బ్యాంక్ అప్రిషియేషన్ అట్లుంటుంది. ఓకే. బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది మనకి ఏదో వాళ్ళ పిల్లల చదువులకు కావాలి, తక్కువ డబ్బు కావాలి, ఉన్న డబ్బు అంతా తీసుకొచ్చి ల్యాండ్ మీద పెట్టినాం. అదే డిటిసిబుల్ పెడితే ఎవరి సార్ 50% కంటే ఎక్కువ ఇయ్యరు. హెచ్ఎండి అయితే 60% కంటే ఎక్కువ ఇయ్యరు. నేను అదే ఏమంటున్నా అంటే జిహెచ్ఎంసీ అయితే ఇమ్మీడియట్ గోల్డ్ అనమాట. ఇప్పుడు మనం గోల్డ్ తీసుకోగానే గోల్డ్ లోన్ పెడితే ఎట్లా వస్తుంది? అట్లా లోన్ వచ్చేస్తుంది. జిహెచ్ఎంసీలో అదే ఒక మ్యాజిక్ అనమాట ఇది. సార్, ఇక్కడ మనకి బృందావన్ కాలనీకి మనకు ఆనుకొని ఉందని చెప్తున్నాం. చూసుకుంటే సరౌండింగ్ మొత్తం కూడా హౌసెస్ ఉన్నాయి, మొత్తం అపార్ట్మెంట్లు, ఇల్లులు. అది చూడండి ఒకసారి. నేను చెప్పేది ఏమున్నది ఆడ. అరే ఇట్ ఈస్ ఆన్ లైవ్ అనమాట. లైవ్ లో ఉంది కదా. నథింగ్ ఇక్కడ ప్రమోట్ చేయడానికి గ్రాఫికల్ ఏం లేవు. అంత న్యాచురల్ చేస్తున్నాం. మన వెంచర్ న్యాచురలే, మన డెవలప్మెంట్ న్యాచురలే, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ న్యాచురలే. ఇక్కడ ఎవ్రీథింగ్ చూడండి, మనం అంతా డెకరేషన్ చేసింది ఏం లేదు. నథింగ్. రోడ్స్ 40 feet రోడ్స్ కదా సార్? ఈ 40 feet అండి. ఓకే. 40 feet ఉన్నాయి, 30 feet రోడ్లు ఉన్నాయి. ఓకే. ఒక ఎంట్రన్స్, ఒక ఎగ్జిట్, 2 ఎంట్రన్స్, సెకండ్ ఎంట్రన్స్ కూడా ఇచ్చినాం. ఓకే. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఓకే. ఈ 300 meters లో మీకు హైత్ నగర్ అండ్ మన నేషనల్ హైవే నుంచి కనెక్ట్ చేస్తా స్టేట్ హైవేకి కనెక్ట్ అయ్యేది ఒక 100 feet రోడ్ ఉంది. అవును సార్. హైత్ నగర్ నుంచి ఇంజాపూర్. అవును, అది 100 feet రోడ్ అనమాట. లక్ష్మీప్రియ కాలనీ వస్తుంది. ఆ లక్ష్మీప్రియ కాలనీ ఈ రోడ్ ఇట్లా పోతే 700 meters. అవును, ఇక్కడ మనకి చూసే హౌసెస్ వచ్చేసండి, మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మనం హైత్ నగర్ నుంచి టువర్డ్స్ మన సాగర్ హైవేకి వెళ్ళే దారిలో మనకి లక్ష్మీప్రియ కాలనీ వస్తుందండి. ఆ కాలనీకి ఆనుకొని ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బృందావన్ కాలనీ అండి, బృందావన్ కాలనీ కూడా అనుకుని ఉంటుంది. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి మనకి ఈ ప్లాట్లో చూసుకున్నట్టయితే. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డ్రింకింగ్ వాటర్తో పాటు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది కూడా రావడం జరిగింది. రోడ్స్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి చాలా విశాలమైనటువంటి రోడ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇందులో మనకి ఎన్ని ప్లాట్స్ వచ్చాయి ఏందన్నది కూడా ఒకసారి సార్ అడిగి కూడా తెలుసుకుందాం. మొత్తం 63 ప్లాట్లు అండి. ఓకే. 30 plots దాకా ఉన్నాయి. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్కి కూడా వెళ్ళిపోతాం. ఓకే. మనకి ఇప్పుడు ఆల్రెడీ లేఅవుట్కి పర్మిషన్ టీఎల్పీ ఉంది మనకి. ఓకే. సో కన్స్ట్రక్షన్ G+1 ఉంది పర్మిషన్. మీరు కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తారా సార్? ఇందులో మనమే చేస్తాం. మనం ఇది పెట్టిందే కస్టమైజ్డ్ అనమాట. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి డూప్లెక్స్ కావాలంటారు, ఒకళ్ళు వచ్చి 3plex కావాలంటారు, ఒకళ్ళు వచ్చి నాకు కొంచెం ప్లాట్ సైజ్ పెద్దగా ఉండాలంటారు. ఇప్పుడు మనకి SFTలో కూడా మనం విల్లా కన్స్ట్రక్షన్కి వెళ్తే ఓకే మనకి 7,000 నుంచి 7,500లో మనం పర్ SFT అంటే విల్లా కన్స్ట్రక్షన్కి ఓకే మీకు అపార్ట్మెంట్ కాస్ట్లోనే
మీకు విల్లా వచ్చేస్తుంది. విల్లా కూడా కట్టిస్తారు వాళ్ళ యొక్క ల్యాండ్, వాళ్ళ యొక్క కస్టమైజేషన్ తోటి విత్ ల్యాండ్. మళ్ళీ ఈ 7,500 SFTలోనే విత్ ల్యాండ్ మీకు విల్లా వచ్చేస్తుంది. ఓకే, మీకు మామూలుగా బయట చూసుకుంటే అపార్ట్మెంట్లకు ఎంత ఉంటుంది సార్? అవును సార్, 6 కోట్ల అపార్ట్మెంట్లు కూడా హార్డ్లీ మీకు 6 కోట్లు పెట్టినా కానీ మీకు హార్డ్లీ 60-70 యూడిఎస్ వస్తుంది అంతే, అంతకు మించి ఎక్కువ రావు. అవును, ఇక్కడ మీకు 150 స్క్వేర్ యార్డ్ వస్తుంది. ఓకే, మినిమం మంచి అప్రిషియేషన్ అని చెప్పి 150 స్క్వేర్ యార్డ్లో మీకు విత్ ఇన్ అపార్ట్మెంట్ కాస్ట్లోనే మీకు వచ్చేస్తుంది. అంటే ఎలాంటి మెటీరియల్స్ వాడతారు సార్ కన్స్ట్రక్షన్లో? సార్ మనం ఈ సిమెంట్ బ్రిక్స్ ఇట్లాంటివి ఏం వాడం. ఓకే, మనం వాడేదల్లా వెరీ ప్యూర్ రెడ్ బ్రిక్. ఓకే ఓకే, ఆ బ్రిక్ సైజెస్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్. అవును సార్, అది విత్ ఇన్ ద బిజినెస్ చెప్తున్నా. అవును సార్. సో ఆ రెడ్ బ్రిక్స్ వాడతాము. సో ప్రతిదీ కూడా హార్డ్వేర్ ఎవ్రీథింగ్ అంతా కూడా బ్రాండెడే, ప్రీమియం వాడతారు. అదంతా కూడా ట్రాన్స్పరెంట్ ఓపెన్ బుక్. ఓకే, అంటే వాళ్ళు కావాలనుకున్నట్టయితే ఇప్పుడు లెటెస్ట్ ఇప్పుడు ఈ ప్లాట్ కొన్నారు సార్, కస్టమర్ ఈ ప్లాట్ కొన్నాడు. ఓకే, ఈ ప్లాట్ లో మేము ఆల్రెడీ ఒక కరెంట్ పోల్ సెట్ చేసేసి ఓకే సీసీటీవీలు పెట్టేస్తాం. అంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మానిటర్ చేసుకోవచ్చు. ఎవరైతే ఓనర్ ఆఫ్ ద ప్లాట్, మేము, మన బిల్డర్, ఓకే, ముగ్గురంగా కలిసి వాట్సాప్ గ్రూప్ లో ఉంటాం. ఓకే, డే టు డే మనకి అప్డేట్ చేస్తారు వర్క్ ఎట్లా జరుగుతుంది అనేది. ఓకే, మీకు విత్ ఇన్ 7 to 8 months లో గృహ ప్రవేశం పెట్టుకోండి. అంటే టోటల్ 100% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓపెన్ బుక్ అండి, ఎంత బిజినెస్ అంతా ఓపెన్ అయిపోయింది, అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఓపెన్ బుక్ ఇందులో ఏముంది? ఇక్కడ మనం వాళ్ళ దగ్గర దోసుకోవడం, వీళ్ళ దగ్గర దోసుకోవడం, అవును, ఇదంతా రాజకీయాలు ఉంటుంది. బిజినెస్ ఏమి ఉండదు. బిజినెస్ అంతా ఓపెన్, ఎంత ఓపెన్గా వేస్తే మన కస్టమర్ అంతా ఓన్ చేసుకుంటాం. అవును సార్, అట్లా. అందుకే మనం ఏంటంటే డే టు డే ఏ మెటీరియల్ వాడుతున్నాం, ఎంతవరకు వర్క్ అయింది ఏందనేది కూడా మనం క్లిక్ చేసి వాట్సాప్లో పెట్టేస్తాం, ఆ గ్రూప్లో పెట్టేస్తాం. అండ్ వాళ్ళగా ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ టైం రైట్ నో, అలా అర్ధరాత్రి 2 గంటలకు లేసి కూడా నా సైట్లో ఏం జరుగుతుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ సార్. ఎక్కడ కూడా ఈ సదుపాయాలు ఇయ్యలేదు సార్ నేను చేసిన వీడియోస్లలో కూడా. మెయిన్ సార్ మనం ఫస్ట్ ఎప్పుడైనా కస్టమర్కి సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అండ్ కంఫర్టబిలిటీ. ఓకే, సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ కంఫర్టబిలిటీ, ఈ 3 అనేది యువన్ డెవలపర్స్ ఎక్కడ కూడా తక్కువ చేస్తారు. మంచి పని సార్, చాలా మంచి పని చేస్తారు ఇది. ఇంకోటి మీకు అపార్ట్మెంట్ కాస్ట్లోనే మీకు విల్లా రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అవును, అది కూడా ఇట్లాంటి కస్టమైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళకి నచ్చినట్టు సొంత ఇల్లు, సేమ్ వాళ్ళ ఎలివేషను, వాళ్ళ కలరు, వాళ్ళ వాస్తు, వాళ్ళకి నచ్చిన సైజులో ప్లాట్ సైజుని కూడా ఇప్పుడు 150 స్క్వేర్ యార్డ్ ఉంది సార్, నాకు ఇంకో 50 కావాలంటే మనం 200 ఉంది చేసేయచ్చు. దాని పక్కనే అడ్జస్ట్ చేసేయచ్చు. కానీ దాని పక్కన ప్లాట్ సేల్ అయ్యేటట్టు ఉంటే చేసిస్తాం, లేదంటే ఇక ఉన్నట్టు కొనాలి. ఇప్పుడు పక్కన 300 గజాలు ఉంది సార్. అవును సార్, 300 గజాలు ఉన్నప్పుడు సార్ నాకు 200 వద్దు, నా బడ్జెట్ బాగాలేదని అంటే 150 కట్ చేసి 150 చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఈతల పక్క 150 సేలబుల్ లాగా ఉంటుంది. అవును, అట్లా కూడా చేసిస్తాం. అట్లా 150 ఫేజింగ్ ఎంత వస్తుంది సార్ ఒకసారి చెప్పండి. అది కూడా అంతే సార్, ఒక 3 feet తగ్గుతుంది. ఓకే, 3 feet నుంచి 4 feet తగ్గుతుంది అంతే. మనకు 200 దానికి ఎంత వచ్చిందని అంటే అరౌండ్ 33 feet, 33 inches ఉంది. ఓకే, సో దాంట్లో ఒక 3 feet 4 feet తగ్గుతుంది. ఎట్లా వేసుకున్నా 24 to 28 ఉంటే ఒక ఎక్సలెంట్ ఫేసింగ్, 33 అబోవ్ ఉంటే ఇంకా ఎక్సలెంట్, సూపర్. అది ఈ వేరే వెంచర్లలో ఎట్లుంటాయి అని అంటే అన్ని ఒకే రకం, మన గేటెడ్ కమ్యూనిటీ మొత్తం ఒకే మాదిరి కనిపిస్తాయి. కానీ మన దగ్గర ఏంటంటే వాళ్ళ సొంత ఇల్లు, వాళ్ళ ప్లానింగ్ హార్డ్ అండ్ మనీ కాదండి. అవును సార్, నిన్ను కోట్లు పెట్టుకుంటున్నారంటే, లక్షలు పెట్టి పోస్తున్నారంటే ఇట్స్ ఏ హార్డ్ అండ్ మనీ. ఈ హార్డ్ అండ్ మనీకి న్యాయం చేయాలి. ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చిన నేనేం ఆలోచన చేసిన అంటే, అరే వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎందుకు డిసైడ్ చేసుకోకూడదు? వాస్తు అయితేనేమి, కలర్ అయితేనేమి, ఎలివేషన్ అయితేనేమి, మనం గేటెడ్ ఫెసిలిటీస్ ఇద్దాం. వాళ్ళకి మంచి 3,000 గజాల పార్క్ ఇచ్చినాం. ఓకే, ఇట్స్ నాట్ జోక్. 6.5 ఎకరాలకి 6.25 acres మనం 3,000 గజాల పార్క్ ఇచ్చినాం. 700 గజాల యుటిలిటీ స్పేస్ ఇచ్చినాం. అంటే మనకి ఇప్పుడు ఒకళ్ళు శ్రీరామనవమి చేస్తా అంటారు, ఒకళ్ళు గణేష్ చతుర్థి చేస్తా అంటారు. క్లబ్ హౌస్ లో పెట్టి ఏం చేస్తారు, చప్పట్లు కొడితే 4 గోడల మధ్యలో వినిపిస్తారు. అట్లా కాదని ఓపెన్ గా ఇచ్చినాం మనం. ఓపెన్ గా చేసుకోవచ్చు ఏదైనా పండగ కానీ, లేదంటే ఆ ప్లేస్ ను కూడా పార్కింగ్. ఏదైనా ఇప్పుడు ఈ ఇంట్లో ఫంక్షన్ చేశారు, XYZ ఫంక్షన్ చేశారు, ఇంటికి చుట్టాలు వస్తారు, ఈ రోడ్ల మీద అయితే పార్కింగ్ చేయలేరు కదా. సో పార్కింగ్ చేసుకోవడానికి కూడా మంచి స్పేస్ ఉంది. ఓపెన్ స్పేస్ బాగా స్పేస్ బాగుంది. మీకు యూటిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ చేసినాం. మళ్ళీ పార్క్ లో కూడా వాకింగ్ ట్రాక్ ఇదంతా వేసినాం అనమాట. సైక్లింగ్ ట్రాక్ వస్తుంది. సో వాకింగ్ ట్రాక్ మొత్తం ఆక్సిజన్ విడుదల చేసే చెట్లు పెడుతున్నాం. మీరు ఇక్కడ చూడండి, ఈ చుట్టుపక్కల ఒక్క
ఒక్క కంపెనీ కూడా లేదు. అవును, అంటే నేను అనేది ల్యాండ్ ఎన్విరాన్మెంట్ ని ఏడ కూడా డిస్టర్బెన్స్ డ్యామేజ్ చేసే కంపెనీ లేదు అని అంటే. కానీ మన దగ్గర ఏంటంటే ప్యూర్ రెసిడెన్షియల్. అవును సార్. ఇమీడియట్గా కనెక్టివిటీ ఏంటంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది మనకి. అవును, శంషాబాద్ కూడా దగ్గర 18 కిలోమీటర్స్లో. అందరు ఏమంటారు అంటే 20 minutes డ్రైవ్ అంటే పిచ్చోలా చూసేవాళ్ళు ఎవరైనా. 20 minutes అంటే 20 కిలోమీటర్లు అని అర్థం. అవును, నేనేం చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, 18 కిలోమీటర్స్. ఆ 18 kilometers కూడా మొత్తం రహదారే. అవును, ఎక్కినామంటే మెయిన్ రోడ్, ఎక్కినామంటే ఇంక వెళ్ళిపోవడమే, ఇంకా చక్కగా లేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. అది అట్లాంటి యాక్సెస్ ఉంది. మన బెంగళూరు హైవేకి యాక్సెస్ అవుతుంది, శ్రీశైలం హైవేకి యాక్సెస్ అవుతుంది, ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ, TCS ఆదిపట్ల, మళ్ళా కొంగర్కలను, విజయవాడ హైవే, ఓకే, గ్రీన్ ఇండస్ట్రియల్. ఇటు పోతేనేమో ఇదేమంతా ఇటు సైడ్, ఈస్ట్ సైడ్. మనకి ఇటు సైడ్ చూసుకుంటేనేమో సుష్మా థియేటర్, డిమార్ట్, ఎల్బినార్ మెట్రో, వనస్థలిపురం రైతు బజారు. ఈ లాస్ట్కి మంచి పోయినాక కూడా 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరంలో శ్మశానం కూడా ఉంది. అవును, అన్ని ఫెసిలిటీస్ ఒకటి కాదు, ఇది సొంతం మన ఊరు. అవును సార్. ఇది విలేజ్ అయినా సరే మనం నేచర్కి దగ్గరగా, పొల్యూషన్ ఫ్రీ ఎయిరు, క్వాలిటీ వాటరు, గ్రౌండ్ వాటరు. సో మనకు సమ్మర్లో కూడా డ్యామేజ్ కాకుండా అన్ని రకాలుగా ఒక ఫ్యామిలీ పీస్ఫుల్ లైఫ్ స్టే చేయాలంటే దానికి అడ్రస్ మన వెంచర్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్కూల్స్ ఏవైతే ఉన్నాయండి, మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, సెయింట్ జోసెఫ్ కానీ, అలాగే మన బచ్పన్ స్కూల్ కానీ, అలాగే మనకి జీ స్కూల్ కానీ, ఇవన్నీ కూడా మనం చెప్పే స్కూల్స్ అన్నీ కూడా జస్ట్ మనకు ఒక 2 kilometer రేడియస్లోనే ఉంటాయండి. అలాగే ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ ది స్కూల్స్ అనేవి కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే మనకి ఏ ఫేజింగ్లలో మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. మనకి 150 మినిమం సైజ్, 150 మినిమం సైజు. ఓకే, 200 కూడా సైజెస్ ఉన్నాయి. 214 అట్లా, 205, 214 అట్లా ఉంది. 33 ఫేసింగ్ ఉంది. ఓకే, 33 మంచి ఫేసింగ్. 33.33 ఫేసింగ్ అనేది ఫేసింగ్. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఉంది, ఓకే, నార్త్ ఈస్ట్ కూడా ఉంది. ఓకే, ఓపెన్గా. మీకు సౌత్ కావాలంటే సౌత్, ఇటు సైడ్ సౌత్ గిట్లా ఉన్నది. ఓకే సార్. మనకి సార్ ప్రైజ్ అయితే మేము లాంచింగ్ టైంలో పెట్టిన ప్రైస్కి ఇప్పటికి ఒక 5,000 అయితే ఇంక్రీజ్ చేసి పెట్టినాము. 60,000 per square yard. అంటే లాంచింగ్లో మనకి 55, ఇప్పుడు ప్రజెంట్ 60 చెప్తున్నారు. ప్రీ లాంచ్లో వచ్చేసి 50 పెట్టినాం. ఓకే, అంటే స్టార్టింగ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి 50 పెట్టినాము. అంటే వాళ్ళకి కూడా డెవలప్మెంట్ చేసినాం కదా సార్. ఇప్పుడు మనం రోడ్ వేసినాం, ఆ లైట్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. అవును, ప్లాట్ టు ప్లాట్ కూడా వాటర్ ఫెసిలిటీ ఇచ్చినాం. మళ్ళీ 60,000 లీటర్ల ట్యాంక్ ఇచ్చినాం. ప్లాట్ కూడా ఇంకుడు గుంతలు కూడా ఇచ్చారు. ఇవన్నీ యాజ్ పర్ నార్మ్స్ ఇచ్చిన మనం ఇన్వెస్ట్ చేసినాం. రా ల్యాండ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ వేరే ఉంటుంది. అవును సార్. మీరు అంత డెవలప్ అయిన పెట్టిందనే వేరే ఉంటుంది. అవును సార్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే మనం పెద్దగా మార్జిన్ తీస్తలేం. వేరే వెంచర్లు ఏంటంటే ఇప్పుడు 5,000 10,000 ఉన్న వెంచర్లు ఏంటంటే ఒకేసారి డబల్ చేయడమా, ట్రిపుల్ చేయడమా ఇట్లా చేస్తుంటాం. అవును సార్. మనం అట్లా కూడా చేస్తలేం కదా. జస్ట్ ఒక 5,000 మనం పెంచినాం. అది కూడా కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉండి ఇమీడియట్ పేమెంట్స్ అట్లా ఏమన్నా ఉంటే కూడా అది కూడా మనం కన్సిడరేషన్ చేసి చేద్దాం. అంటే మనకి ఎటు చూసుకున్నా కూడా అప్రిషియేషన్ అయితే బాగానే ఉంటుంది. మనకి అప్రిషియేషన్ బరాబర్. ఇక్కడ ₹1,00,000 లేదు, ఇంకా నేను లేఅవుట్ చేసి వేస్ట్ ఇక్కడ అంతే. ఇక్కడ 100% వితిన్ 3 years to 4 years 1 lakh per square yard అవుతుంది. ఓకే, అది అష్యూరెన్స్ ఇవ్వచ్చు. 40,000 అనుకోండి, ఒక 200 గజాలు కొన్నారు అనుకోండి, ఫర్ లేటెస్ట్ ఒక 200 square yard కొన్నారు. అవును, 40,000 అప్రిషియేషన్ వచ్చింది అనుకోండి. అవును, 40,000 into 80 lakhs ప్రాఫిట్ ఏడ పెడితే వస్తుంది సార్. అవును, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే వస్తుందా, ఇన్సూరెన్స్లో పెడితే వస్తుందా, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వస్తుందా? స్టాక్స్ మీద పెట్టినా కూడా రిస్కే, రిస్క్. ఇది బరాబర్ ఇమీడియట్గా మన డబ్బులు కావాలనుకోండి. ఇప్పుడు 200 గజాలు 60,000 పెట్టుకుంటే 1,20,00,000 కదా సార్. 1,20,00,000 80% ఎంతో ఏమంటే టక్కున వచ్చేస్తుంది మనకి. సో 90 lakhs మన చేతిలోకి వచ్చేస్తాయి. మనం అన్ని దగ్గర ఉండి అన్ని క్వాలిటీగా ఉండాలి. ఎందుకంటే ఇందులో స్టే నేను కూడా ఉండాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే మంచి ఏరియా కదా. అవును సార్. మనం ఎందుకు వదిలిపెడతాం? ఇప్పుడు మనమే వెంచర్ వేసి మనం వదిలిపెడతాం. అవును. సో మనం ఇట్లా ఉంటాం. మనం ఒక 500 square yard ఉంచుకొని చేస్తున్నాం. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీలో చూసుకున్నట్టయితే ఏదైతే ప్రైస్ చెప్పారో అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సార్కి కాల్ చేసినట్టయితే అది కన్సిడరేషన్, అది మీ ఛానల్ ద్వారా అంటున్నారు కాబట్టి మీరు అడుగుతున్నారు, మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి. నేను స్టార్టింగ్లో అడిగిన తక్కువ ఏం చేయరా సార్? అదే ఇప్పుడు యూజువల్గా ఏజెంట్స్కి అయితే ఇస్తామండి. అవును సార్. ఓకే, సోకాల్ ఏజెంట్స్కి అయితే మనం కమిషన్ ఇవ్వాలి. మీరు ఏమంటున్నారు, మీ ఛానల్ ద్వారా కమిషన్ వద్దు, ఏదొద్దు సార్, మా కస్టమర్లకు బెనిఫిట్ చేయండి అని అంటున్నారు సార్. సరే, మనకేం పోయినది? ఇప్పుడు ఎవరైనా మీ తరపున వచ్చినారు, కస్టమర్ విఆర్కే ప్రాపర్టీస్ నుంచి చేస్తున్నామని ఒక మాట చెప్తే అయిపోయి,
నేను వాళ్ళకి 100% మీ తరపున ఉండేది నేను చేస్తాను. చూసుకోవచ్చండి, ఎక్కడ కూడా కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి కాల్ చేయండి. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా కూడా సార్కి ఫోన్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. మంచి ప్రాజెక్ట్ చూపించినందుకు. థ్యాంక్ యూ సార్.